బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఉగ్ర మూలాలపై ఆరా తీస్తున్నారు. సిరాజ్, సమీర్ను కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఇద్దరు నిందితులను కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఉగ్ర మూలాలపై ఆరా తీస్తున్న పోలీసులు గతంలో జరిగిన పేలుళ్లకు సిరాజ్, సమీర్కి ఏమైనా సంబంధం ఉందా, హైదరాబాద్లో వీరిద్దరికి సాయం చేస్తోంది ఎవరు అనే కోణంలో వేట మొదలుపెట్టారు. ఈ ఇద్దరు నిందితుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, అరే సార్, ఏదైతే ఈ విజయనగరం సంబంధించి పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయినటువంటి సిరాజ్ అలాగే సమీర్ సంబంధించి కేసు అయితే పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఉన్న మూలాలపై అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ కూడా వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు విధించింది. అయితే వీరిని మళ్ళీ బయట తీసి తమ కస్టడీ తీసుకుంటే గనక మరింత వివరాలు సమాచారం సేకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే వీరి కస్టడీకి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేసే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ రోజు కానీ రేపు కానీ ఈ పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కస్టడీ తీసుకుంటే కనుక వాళ్ళ నుంచి మరింత వివరాలు సమాచారాన్ని రాబోయే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, లేదంటే గతంలో సంబంధించి కేసుల్లో వీళ్ళు అస్తం ఏముందా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో పలు చోట్లయితే పేలుళ్లు జరిగాయి. అలాగే దీనికి సంబంధించిన పలువురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ పేలుళ్లకు సంబంధించి కుట్రలో ఏమైనా వీళ్ళు అస్తం ఉందా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి హైదరాబాద్ లో కేంద్రంగా వీళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళకి హైదరాబాద్ లో ఎవరి నుంచి సాయం ఉందని నిధులు ఏమైనా సమకూర్చారంటే కూడా దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీని వెనుక అంటే వీళ్ళిద్దరూ ఇంత కుట్ర కోణంలో భాగస్వాములు కనుక ప్రధాన కారకులు ఎవరు, దీని వెనుక సూత్రధారు ఎవరని కూడా వాళ్ళ కోసం కూడా పోలీసులు అయితే వేటాడుతున్న పరిస్థితి. అలాగే వీరి గ్రూప్ లో ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళిద్దరైనా ఇంకెవరో ఉన్నారని దానిపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే వీళ్ళు పోలీసు జైల్లో ఉన్న నేపథ్యంలో వీళ్ళు పోలీసు కస్టడీకి తీసుకుంటే కనుక మరింత సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే వీరు పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అటు ఎన్ఐఏతో పాటు ఇక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అయితే ఇక్కడ స్థానిక సంబంధించిన పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో పోలీసులు హైదరాబాద్ జరిగిన ఆ పేలుళ్లు కానీ అలాగే పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదంతో సంబంధాల విషయాలు కానీ వీరిపై అయితే పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. నాయుడు, మరి హైదరాబాద్, విజయనగరంలో ప్రధానంగా అంటే ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేశారని అందిన సమాచారంతో ఏవైనా హైలైట్ ప్రకటించారో, అంటే ఏదైనా ప్రాంతాలని హైలైట్ జోన్లుగా గుర్తించారా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అది ప్రస్తుతానికి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనిపై పోలీసులు అయితే చాలా సీక్రెట్ గా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు అంశాలను కానీ దర్యాప్తు సంబంధించిన అడవుడు కానీ ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే విజయనగరంలో కనిపించినప్పటికీ అయితే పోలీసులు అయితే సమాచారం వచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే నిందితులు సిరాజ్ ఉన్న ఆ ప్రాంతంలో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒక సామాజిక వర్గం కానీ ఒక వర్గం సంబంధించిన ప్రజలు ఉంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అడవుడు అయితే ప్రస్తుతం కనిపించినప్పటికీ ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అయితే కొంత నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సిరాజ్ కొంతకాలంగా ఇక్కడ ఈ ప్రాంతం వాసే ఇక్కడే పుట్టి పెరిగాడు. అలాగే అతని తండ్రి కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో కొంత ఉద్విగ్న పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే అంత అడవుడి చేయనప్పటికీ ఇక్కడ ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఉగ్రవాద సంబంధించిన కార్యకలాపాలతో వ్యవహారం కాబట్టి పోలీసులు కూడా కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి సమాచారం కూడా లీక్ చేయట్లేదు. ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరి దగ్గర